ఇప్పుడు ఆ టైంలో మీరు బిజీగా ఉండి తెలుగులో చేయలేకపోయారా? లేకపోతే తెలుగులో ఆఫర్స్ తక్కువయ్యి కన్నడ ఇండస్ట్రీకెళ్ళాల్సొచ్చిందా అసలకి? ఆహా! 2 అండి. 2 ఎలాగంటే, అప్పుడు మంచి గ్లామరస్ హీరోయిన్స్ ఉన్న కాలం. శ్రీదేవి హ్మ్. గారనుకోండి, జయప్రద గారనుకోండి, జయసుధ గారనుకోండి. హ్మ్. అంత గ్లామరస్‌గా నేను ఉండేదాన్ని కాదు. నా క్యారెక్టర్స్ గూడా అలా ప్రొజెక్ట్ అయ్యేవి కాదు. సో, నాకు తెలుగులో చాలా తక్కువ అవర్స్ వచ్చేవి. సో, నేను అప్పుడు ఇండస్ట్రీ ఎక్కువ చెన్నైలో కూడా ఉండేది. సో, ఓకే. మలయాళము, కన్నడ, తమిళ్ అన్నీ రకరకాలు చేసేసాను. హ్మ్. ఆహ్, సో, ఐ వాస్ హ్యాపీ. నాకు అయ్యో! తెలుగు రాలేదే అని కూడా నేను బాధపడలేదు. వచ్చినవేవో చేశాను. దాంట్లో పర్టిక్యులర్‌లీ నన్నెందుకో ఆర్ట్ ఫిల్మ్స్ వాళ్ళు ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు. హ్మ్. మేబీ ముందు నుంచి తక్కువ మేకప్ ఏసుకోవడము, కొంచెం నార్మల్‌గా యాక్టింగ్ వైస్ కూడా నేచురల్ ఉండడం అని తెలీదు నాకు. ఐ ఐ రియల్లీ డోంట్ నో ద రీజన్. ఓకే. తెలుగులో 'దాసి', 'రంగుల కల' లాంటి మంచి ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి అవన్నీ చేశాను.